జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఆయన్ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సంబంధిత విభాగాల అధికారులతో ఈ అంశాలపై మాట్లాడతానని పవన్ వారికి హామీ ఇచ్చారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు తమను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 5 స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంలో తమ స్థలాన్ని వైసీపీ నాయకుడు కబ్జా చేసి అమ్మేసుకున్నారని కృష్ణవేణి తెలియజేశారు. తన కుమారుడిని స్నేహితులే హత్య చేస్తే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు మూసివేశారని చోడవరానికి చెందిన సోమాదుల కృప తన ఆవేదన చెప్పుకున్నారు. సమగ్ర విచారణకు పోలీసులను ఆదేశించాలని ఆమె కోరారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, ఒంటరి మహిళ పెన్షన్ రావటం లేదని ఫిర్యాదు చేశారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయం వద్ద కూడా ఆయన వినతులు స్వీకరించారు.